రీసెంట్ గా బెట్టింగ్ యాప్స్ లను ప్రమోట్ చేసే వాళ్ళపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకు పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లైన 11 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. తెలంగాణలో ఇప్పటికే బయ్యా సన్నీ యాదవ్ పై, ఏపీలో లోకల్ బాయ్ నానేలపై కేసులు బుక్ అయ్యాయి. కేసులు నమోదైన 11 మందిలో విష్ణుప్రియ, సుప్రీత, రీతు చౌదరి, హర్ష సాయి, టేస్టీ తేజ, ఇమ్రాన్ ఖాన్, శ్యామల, బండారు శేషాయాని లాంటి ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు. వీళ్ళందరూ బెట్టింగ్ యాప్స్ లను ప్రమోట్ చేస్తూ అమాయకుల చావులకు ప్రత్యక్షంగా కారణమవుతున్నారు. ఇప్పటి వరకు ఇలా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసే వాళ్ళపై పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ల వల్ల నష్టపోయిన వారు వీరిపై కంప్లైంట్స్ చేయలేదు. ఎందుకంటే అది ఇల్లీగల్ కాబట్టి. కానీ ఈ బెట్టింగ్ యాప్స్ ల వల్ల ఆర్థికంగా నష్టపోయి ఆన్లైన్ యాప్స్ లో లోన్ తీసుకుని ఆ డబ్బులు తిరిగి చెల్లించలేక ఆన్లైన్ లోన్ యాప్స్ డబ్బులు కట్టమని వేధింపులు ఎక్కువడం వల్ల చాలా మంది చనిపోతున్నారు. కాబట్టి ఇలా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసే వాళ్ళపై సోషల్ మీడియాలో తీవ్రంగా వ్యతిరేకత నడుస్తోంది. రీసెంట్ గా తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గారు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న వారిపై సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలని పోలీసులకు సూచిస్తున్నారు. ఇప్పుడు పోలీసులు కూడా కొంతమంది బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసే వాళ్ళపై కేసులు నమోదు చేయడంతో అందులో కొంతమంది తప్పైందని చెప్తున్నారు. కానీ ఇంకొంతమంది మాత్రం ఈ బెట్టింగ్ యాప్స్ నే సపోర్ట్ చేస్తున్నారు. సో ఈ బెట్టింగ్ యాప్స్ ని సపోర్ట్ చేసే వాళ్ళు ఇంకా చాలా మందే ఉన్నారు. బయ్యా సన్నీ యాదవ్, లోకల్ బాయ్ నాని, ఇమ్రాన్ ఖాన్, క్రాంతి వ్లాగర్, పల్లవి ప్రశాంత్, వినయ్ కుయ్య, అక్షయ్, తేజ, హర్ష సాయి, విష్ణుప్రియ, రీతు చౌదరి, యాంకర్ శ్యామల, ఆర్యన్ అజయ్, ఉమా తెలుగు ట్రావెలర్, విఆర్ రాజా లాంటి వాళ్ళు ఇంకా చాలా మందే ఉన్నారు. డబ్బుల కోసం ఇలా ఇల్లీగల్ గా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి దానివల్ల చాలా అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్న వీళ్ళందరినీ కఠినంగా శిక్షిస్తేనే ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ని అరికట్టడం వీలవుతుంది. ఇలా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి అక్రమంగా సంపాదించిన వీళ్ళ ఆస్తిని గవర్నమెంట్ తీసుకుని బెట్టింగ్ యాప్స్ వల్ల బలైపోయిన కుటుంబాలకు పంచివ్వాలి. ఇలా బెట్టింగ్ యాప్స్ వల్ల బలైపోయిన వాళ్ళ లిస్ట్ లో రేపు మీరే ఉండొచ్చు, లేదా మీకు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు. కాబట్టి అలా జరగకుండా ఉండాలంటే ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసే వాళ్ళని అస్సలు ఎంకరేజ్ చేయకండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఎలాంటి ప్రమోషన్లు చేయకుండా జెన్యూన్ గా వీడియోస్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయండి.